ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, తండ్రి ఆస్తిలో నాకు రావలసిన భాగము నాకిస్తే నీకు దూరముగా స్వేచ్ఛగా బ్రతుకుతానని చిన్న కుమారుడంటే తండ్రి వానికి ఆస్తి పంచిపెట్టాడు. ఆస్తి సమకూర్చుకున్న కుమారుడు దూరదేశం వెళ్ళాడు. దుర్వ్యాపారంలో ఆస్తి కరిగిపోయింది, అంతస్తు దిగిపోయింది, వీధుల పాలయ్యాడు. చివరికి పందులు తినే పొట్టు తినవలసి వచ్చింది. కానీ ఇంటి దగ్గర తండ్రి ప్రతిరోజు గుమ్మము దగ్గర నిలవబడి ఏదో ఒకరోజు నా కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పశ్చాత్తాపముతో కుమారుడు ఇంటికి దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తిరిగి తన ఇంటికి చేర్చుకున్నాడు. అయితే తన స్వరూపములో తన పోలికలో సృష్టించిన మానవుడు దూరముగా వెళ్ళిపోతే ఏ రోజైనా తిరిగి వస్తాడని వేచి చూస్తూ ఉన్నాడు. ఆయనే మనల్ని సృష్టించిన మన పరమ తండ్రి. మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా దగ్గరకు రమ్మని ప్రాధేయపడ్డాడు. ఏ పాపమైతే తండ్రి నుండి మనల్ని వేరు చేసిందో ఆ పాపము నుండి మనము వేరు చేయబడితేనే తండ్రికి మరలా దగ్గరవుతాము. దేవుని అనాది కాల సంకల్పము ఇప్పుడు క్రీస్తుతో మనలను దగ్గరగా చేసుకోవాలనుకుంటున్నాడు. తన కుమారుడు పొందబోయే ప్రతి గాయము మనల్ని స్వస్థతపరిచి విడుదల కలగజేస్తుందని, తాను పొందబోయే ప్రతి నింద, బాధ, శ్రమ సర్వ మానవాళిని నరకం నుండి తప్పించగలదని తండ్రి నిశ్చయించి నిన్ను నన్ను ప్రేమించి తన కుమారునిది తృణీకరించి శాపగ్రస్తమైన శిక్షను విమోచన క్రయధనముగా తండ్రి కుమారుని చేయి విడిస్తే మన పాప భారాన్ని మోస్తూ నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితువని యేసు ప్రాణము విడిచి తండ్రికి మనల్ని దగ్గరగా చేర్చాడు. ఇదే తండ్రి యొక్క ప్రేమ. ప్రియులారా, క్రీస్తు పొందిన ప్రతి శ్రమ మన కొరికేనని కుమారుని మనకు అనుగ్రహించిన తండ్రి ప్రేమను గ్రహించి మన జీవితాలను మార్చుకొని ఆ క్రీస్తు శిలువలో సంపూర్ణ రక్షణానుభవం పొంది తండ్రికి దగ్గరగా చేరుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.